ఇప్పుడు చూసుకుంటే కోవిడ్కి సంబంధించి కొత్త వేరియంట్ వస్తుంది, చాలా ఇబ్బంది పడే పరిస్థితి అని తెలుస్తోంది. నిజంగా మళ్ళీ కోవిడ్ వల్ల ఇలాంటి పరిస్థితి, మళ్ళీ అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అంటే యాజ్ ఆఫ్ నౌ మనకి అంత భయంకరమైన పరిస్థితులు కనపడట్లా. యాజ్ ఆఫ్ నౌ ఉన్న కేసుల రికార్డు. కానీ ఇదే విధంగా శరవేగంగా కోవిడ్ కనుక వ్యాప్తి చెందితే ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రైవేట్ హస్తాల్లో పెట్టి ఒక వ్యాపారం వ్యభిచారం చేయకూడదు. వ్యాపార వ్యభిచారం అనొచ్చు దీన్ని. ఈ వ్యాపార వ్యభిచారాన్ని ఆపి ప్రభుత్వాలు ఏదైతే మళ్ళీ కార్పొరేట్కి వీళ్ళకి చేయక కాకుండా ప్రభుత్వం ఒక వ్యూహంతో ముందుకెళ్ళాలి. ప్రభుత్వంతో ఒక వ్యూహంతో ముందుకెళ్ళి ప్రజలకి సహాయం చేసే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏ విధమైనటువంటి అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోపోవటం వల్లే ఏంటంటే లాక్డౌన్కి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే గవర్నమెంట్స్ ఏం చేయాలి, ఏం చేస్తే మనం? దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ప్రజలు చేయాల్సింది, గవర్నమెంటే కాదు ప్రజలు కూడా చేయాల్సింది. ప్రజలు స్వీయ నిరంతరం పాటించడం, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండడం, మాస్కులు పెట్టుకోవాలి, గ్యాదరింగ్స్కి వెళ్లకుండా ఉండాలి. సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ మంది 100-200 మంది పైన జనాల దగ్గరికి వెళ్లకుండా ఉంటాం. ఈ కార్యక్రమాలు ప్రజలు చేస్తుంటే ప్రభుత్వాలు మనమే మళ్ళీ ఇందాక చెప్పి మళ్ళీ ప్రైమరీ అడిగే వస్తుంది. మళ్ళీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ బలోపేతం చేసి అక్కడ వ్యవస్థని ముందుగానే బలోపేతం చేసుకోవాలి. ట్రైనింగ్స్ ఇవ్వాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అవును, ఇప్పుడు ఈ దాయమ్మలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్స్ స్టార్ట్ చేయాలి. కావాల్సినటువంటి పీపీ కిట్స్, కావాల్సినటువంటి మందులు అన్ని సమకూర్చుకోవాలి. ఏమేమి మందులు కావాలి మనం ఎదుర్కోవడానికి సమకూర్చుకోవాలి. ఆక్సిజన్ సమర్చుకోవాలి, లేదా బెడ్స్ సమకూర్చుకోవాలి. మొత్తం దేశం మొత్తం ఎన్ని బెడ్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎన్ని మన సెంటర్స్ మనం అవసరమైతే ఓపెన్ చేయడానికి ఎలాగ ఏర్పాట్లు చేసుకోవాలి. పోయినసారి హడావుడిగా మనం గచ్చిబౌలి దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగా ఇంకా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని బెడ్స్ మనం సిద్ధపాటు రాకపోతే సంతోషం, కానీ వచ్చేదాన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సో కావాల్సినట్టుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి. కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ముందుగానే టెస్టింగ్ పెంచుకొని గవర్నమెంట్ తరఫు నుంచి నేను చెప్పేది ఎన్ని మా దగ్గర పీపీ కిట్లు లేవు, మా దగ్గర మాస్కులు లేవు, మా దగ్గర అవేవి టెస్టింగ్ కిట్స్ లేవు, లేదు మా దగ్గర అవి లేవు ఇవి లేవు అనకుండా, మందులు లేవు అనకుండా అన్నీ రెడీ చేసుకోవడానికి సిద్ధపడి ముందే అంతా టాస్క్ పెట్టి ఒక కమిటీని వేసి ఒక కమిషన్ వేసి అవసరమైతే ఈ సమస్యను మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పి నాకు డాక్టర్ల ఇది మళ్ళీ కమిటీలు వేసి కాలయాపన చేసి సంవత్సరాలు ఏదైనా ప్రభుత్వాలు జనరల్గా ఏం చేస్తున్నాయి, ఏదైనా కేసు తప్పించుకోవాలనుకోండి ఒక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ మీద పూర్తిగా విశ్లేషణ వచ్చి ఓ సిట్టింగ్ జడ్జి, స్టాండింగ్ జడ్జిని పెట్టి మేము పనిచేస్తాం. ఇవన్నీ మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతుంది, టర్మ్ కూడా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఇది ఎదుర్కోవాల్సినటువంటి ఇమీడియట్ యాక్షన్